హాయ్ గైస్, ఈరోజు మనం మన లీడ్ కోడ్ 150 సిరీస్లో 2 పాయింటర్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఈరోజు సాల్వ్ చేయ ప్రాబ్లం వచ్చేసి వ్యాలిడ్ పాలిండ్రోమ్. సో ఈ ప్రాబ్లం అనేది ఈజీ ప్రాబ్లమే. సో దీనికి చాలా సింపుల్ లాజిక్ ఉంటుంది. ఆ అల్గోరిథం లైక్ చాలా సింపుల్ ఉంటుంది. అండ్ అది ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని తొందరగా కోడ్ చేసేద్దాం. వీడియో అసలు ఈ ప్రాబ్లంకి వీడియో చేయడం కూడా అవసరం లేదు. సో డైరెక్ట్గా స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ బేసికల్లీ మనకి ఏం చెప్పిందంటే, మనకి ఒక సెంటెన్స్ లాగా ఉండే స్ట్రింగ్ ఇచ్చిందనమాట. సో ఈ స్ట్రింగ్లో క్యాపిటల్ లెటర్స్ ఉండొచ్చు అండ్ స్మాల్ లెటర్స్ కూడా ఉండొచ్చు అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండొచ్చు. సో స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? కాలన్, సెమీకాలన్, కామా, లేకపోతే స్పేస్ క్యారెక్టర్, ఇట్లాంటి క్యారెక్టర్స్ కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, బేసికల్లీ క్యాపిటల్స్ అన్నిటిని స్మాల్స్ చేసుకోవాలి అండ్ ఆ స్పెషల్ క్యారెక్టర్స్ని అసలు కన్సిడరే చేయొద్దు. ఓకే, సో స్పెషల్ క్యారెక్టర్స్ని కన్సిడర్ చేయొద్దు అండ్ క్యాపిటల్స్ని స్మాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిగిలిన లెటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక పాలిండ్రోమా కాదా అని మనం చెప్పాలి. ఓకే, సో ఇక్కడ ఈ ఏని వాడు స్మాల్ చేసేసిండు కాబట్టి ఇక్కడ బిగినింగ్లో స్మాల్ ఏ వచ్చింది. ఓకే, అండ్ ఈ కాలన్స్, ఈ స్పేసెస్, కామర్స్ కూడా వాడు తీసేసిండు కాబట్టి మనకు ఓవరాల్గా మన సెంటెన్స్ అనేది ఇట్లా మారిపోయింది. అండ్ ఇది పాలిండ్రోమ్ కాబట్టి వాడు ట్రూ రిటర్న్ చేసిండు. అండ్ ఈ కేసులో అవన్నీ కన్సిడర్ చేయకుండా ఇట్లా స్ట్రింగ్ ఇట్లా ఫామ్ అయింది అండ్ ఇది పాలిండ్రోమ్ కాదు కాబట్టి వాడు ఫాల్స్ రిటర్న్ చేసిండు. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క సొల్యూషన్ చూద్దాం. ఓకే, సో ఇట్లా మనకు ఒక స్ట్రింగ్ ఇస్తే దీన్ని మనం బేసికల్లీ ఎట్లా కన్వర్ట్ చేయాలి? అన్ని స్మాల్ లెటర్స్కి వేసుకోవాలి. సో అన్ని స్మాల్ లెటర్స్కి వేసుకుంటే AMAN. సో వాడు ఇచ్చిన స్ట్రింగ్లో అన్ని క్యాపిటల్ లెటర్స్ని స్మాల్ లెటర్స్లా కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇట్లా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ స్పెషల్ క్యారెక్టర్స్ని, స్పేసెస్ని ఇగ్నోర్ చేయాలి. సో ఇప్పుడు వాటిని ఇగ్నోర్ చేస్తే మన స్ట్రింగ్ ఇట్లా ఫామ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ స్ట్రింగ్ పాలిండ్రోమా కాదా అని చెక్ చేస్తే ఇది యాక్చువల్లీ పాలిండ్రోమ్ కాదు. అండ్ వన్స్ మనకు ఒక స్ట్రింగ్ అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి, వితౌట్ స్పెషల్ క్యారెక్టర్స్, కామాస్ ఇట్లాంటి డిస్టర్బ్ చేసే క్యారెక్టర్స్ ఏం లేవు, అట్లాంటప్పుడు మనం పాలిండ్రోమ్ ఫైండ్ చేయడం చాలా ఈజీ. సో ఇక్కడ ఏం చేస్తాం, బేసికల్లీ మనం ఐ పాయింటర్ ఇంకా జే పాయింటర్, 2 పాయింటర్స్ ఇక్కడ పెట్టుకొని ఫస్ట్ ఇంకా ఈ ఐ ఇంకా జే ఈక్వల్. సో ఇవి ఈక్వల్ అయితే మనం ఐ ముందుకు జరుపుకుంటాం అండ్ జేని ఒక స్టెప్ వెనకకు జరుపుకుంటాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇవి రెండు సేమా చెక్ చేస్తాం అండ్ మళ్ళీ అవి ముందుకు జరుపుకుంటాం, మళ్ళీ ఒక స్టెప్ వెనకకు జరుపుకుంటాం. సో ఈ రకంగా ఈక్వల్ అయితే మనం ముందుకి లోపల ఉన్న క్యారెక్టర్స్కి ప్రొసీడ్ అవుతాం. ఒకవేళ అవి ఈక్వల్ కాకపోతే మనం డైరెక్ట్గా ఫాల్స్ రిటర్న్ చేసేస్తాం. అండ్ ఈ ఐజే ఆల్గోరిథం ఎప్పుడు ఆపేస్తాం? ఒకవేళ ఐ అనేది జేని క్రాస్ చేసుకునే, సో ఐ అనేది జేని క్రాస్ చేస్తే అప్పుడు మనం ఈ ఐజే ఆల్గోరిథం మనం ఆపేస్తాం. ఓకే, బట్ ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మన దగ్గర ఉన్నాయి క్యాపిటల్ లెటర్స్ ఉండొచ్చు. ఓకే, సో బేసికలీ మనం క్యాపిటల్ ఏ అయినా స్మాల్ ఏ అయినా ఇవి రెండు ఈక్వల్ అని మనం కన్సిడర్ చేయాలి. ఓకే, సో వన్స్ మనం ఏదైనా ఒక లెటర్ క్యాపిటల్ లెటర్ అయి ఉంటే దాన్ని మనం స్మాల్ లెటర్కి కన్వర్ట్ చేయాలి బేసికల్లీ. సో వన్స్ ఆ కన్వర్ట్ అయిన తర్వాత మనం ఈ అల్గోరిథం అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఈ స్పెషల్ క్యారెక్టర్స్ని కన్సిడర్ చేయొద్దు. సో ఇప్పుడు మనం ఈ స్పెషల్ క్యారెక్టర్స్ని కన్సిడర్ చేయొద్దు అంటే మనం ఐని ఇక్కడ పెట్టొచ్చు అండ్ జేని ఇక్కడ పెట్టొచ్చు. అండ్ ఒకవేళ మనం స్పెషల్ క్యారెక్టర్ కాకుండా ఏదన్నా ఒక వ్యాలిడ్ లెటర్ మీద ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ముందుకు జరపడం అవసరం లేదు. సో ఇక్కడ జే అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మీద ఉంది. ఓకే, సో ఈ స్పెషల్ క్యారెక్టర్ మీద ఉంది కాబట్టి మనం జేని ముందుకు జరపాలి. సో ఈ కేసులో మనం బేసికలీ జేని ముందుకు జరుపుతాం. అండ్ వన్స్ ఈ రెండు వ్యాలిడ్ క్యారెక్టర్స్ మీద వచ్చినప్పుడు అప్పుడు ఐ ఇంకా జే ఈక్వల్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం. అండ్ వన్స్ అవి ఈక్వల్ ఉంటే మనం ముందుకు ప్రొసీడ్ అవుతాం. అండ్ ముందుకు కూడా ఎట్లా ప్రొసీడ్ అవుతాం? ఒకవేళ ముందుకు జరిపితే అది ఒక స్పెషల్ క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, అక్కడ ఆగకుండా మళ్ళీ ఇంకొక నెక్స్ట్ స్టెప్ ముందుకి జరుపుతాం. ఓకే, సో నార్మల్గా మనం ఐ అండ్ జే జస్ట్ +1 -1 చేస్తాం కదా. సో ఇక్కడ జస్ట్ +1 -1 చేయకుండా మనం ప్లస్ కొంచెం దూరం లైక్ అవి ఒక కరెక్ట్ మళ్ళీ వ్యాలిడ్ లెటర్ దొరికేంతసేపు మనం ముందుకు జరుపుతూనే ఉంటాం ఐని. అండ్ జేని కూడా వ్యాలిడ్ లెటర్ దొరికేంతసేపు వెనకకి జరుపుతూనే ఉంటాం. ఓకే, సో ఇది మన అల్గోరిథం. సో ఇప్పుడు దీన్ని తొందరగా కోడ్ చేసేద్దాం. సో ఇనిషియల్గా మనకి ఏం కావాలి? I = 0 అండ్ J = n-1 int n = s.size. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్ట్రింగ్ మొత్తం ట్రావర్స్ చేసి ఒక ఏదైనా క్యాపిటల్ లెటర్ ఉంటే దాన్ని స్మాల్ లెటర్కి కన్వర్ట్ చేయాలి కదా. సో మనం ఫర్ I = 0, I <n కెళ్ళి ఇఫ్ s of i is greater than equals to a and s of i is less than equals to z ఉంటే అప్పుడు s of i is equals to s of i minus a
ప్లస్ స్మాల్ ఈ. ఓకే. సో ఇది క్యాపిటల్ నుంచి స్మాల్‌కి కన్వర్ట్ చేసేస్తది. అండ్ ఇప్పుడు మన స్ట్రింగ్‌లో అన్ని స్మాల్ లెటర్స్ వచ్చేసినాయి. సో ఇప్పుడు మనం ఐజే అల్గోరిథం స్టార్ట్ చేయొచ్చు. సో వైల్ ఐ ఈస్ లెస్ దాన్ జే ఉంటే మనం ఏం చేస్తాం, ఒకవేళ ఐ వ్యాలిడ్ కాకపోతే మనం దాన్ని ముందుకు ప్రొసీడ్ అయితేనే ఉంటాం కదా. సో వైల్ నాట్ వ్యాలిడ్ ఆఫ్ ఐ అని ఇచ్చినాం అనుకోండి. సో ఐ ఎస్ ఆఫ్ ఐ. ఓకే. సో ఐ వ్యాలిడ్ లెటర్ కానంత వరకు మనం ముందుకి వెళ్తూనే ఉంటాం. కాబట్టి ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ చేస్తాం. అండ్ ఇది లూప్ అయిపోయిన తర్వాత ఐ వ్యాలిడ్ అవుతుంది. అండ్ అట్లనే నాట్ వ్యాలిడ్ అయినంత వరకు జేని మైనస్ మైనస్ చేస్తాం. ఓకే. సో ఈ నాట్ వ్యాలిడ్ ఫంక్షన్ తర్వాత రాద్దాం. అండ్ ఇక్కడ కూడా వైల్ ఐ ఈస్ లెస్ దాన్ జే అండ్ వైల్ ఐ ఈస్ లెస్ దాన్ జే ఈ రెండు కండిషన్స్ పెట్టిద్దాం. సో ఈ కండిషన్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇఫ్ ఎస్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ఆఫ్ జే ఉంటే మనం ప్రొసీడ్ కావచ్చు, లేకపోతే రిటర్న్ ఫాల్స్ చేసేయచ్చు కదా. సో బేసికల్లీ ఇక్కడనే నాట్ ఈక్వల్ టు ఇది పెట్టేద్దాం. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత ఇన్నే మనం ఇది చేయాలి కదా. సో ఐ ప్లస్ ప్లస్ అండ్ జే మైనస్ మైనస్ చేద్దాం. ఓకే. సో ఒకవేళ ఈక్వల్ ఉంటే ఐ ప్లస్ ప్లస్ అండ్ జే మైనస్ మైనస్ ఎట్లైనా మనం చేయాల్సింది కదా. ఓకే. సో ఇట్లా అయిపోయిన తర్వాత ఒకవేళ లూప్ మొత్తం సక్సెస్ఫుల్గా రన్ అయితే మనం రిటర్న్ ట్రూ చేయొచ్చు. ఓకే. సో ఈ రకంగా మనం ఇది రాయొచ్చు. అండ్ నాట్ వ్యాలిడ్ కూడా రాయాలి కదా. సో బూల్ నాట్ వ్యాలిడ్. సో ఇదేమొస్తుంది, ఒక క్యారెక్టర్ సి వస్తుంది కదా. సో క్యారెక్టర్ సికి ఇఫ్ సి ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు జెడ్ ఏ అండ్ సి ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు జెడ్. ఓకే. సో ఇది ఈ కండిషన్ సాటిస్ఫై అయితే వ్యాలిడ్ అవుతుంది. కాబట్టి రిటర్న్ ఫాల్స్ ఎల్స్ రిటర్న్ ట్రూ. ఓకే. సో ఇది మన నాట్ వ్యాలిడ్ కండిషన్ అండ్ ఇది మన ఐజే అల్గోరిథం. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. అండ్ శాంపుల్ కేసెస్ పాస్ అయినాయి. సబ్మిట్ చేద్దాం. ఓకే. సో మనం జీరో కూడా కన్సిడర్ చేయాలి కదా. సో జీరో ఎట్లా అంటే, సో బేసికల్లీ జీరో అనేది కూడా వన్ ఆఫ్ ద వ్యాలిడ్ లెటరే. సో జీరోని మనం స్పెషల్ క్యారెక్టర్ కింద తీసుకోవద్దు. సో ఇక్కడ ఆర్ కండిషన్లో సి గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు జీరో అండ్ సి ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 9. ఓకే. సో మన దగ్గర నెంబర్స్ కూడా ఉండొచ్చు. సో నెంబర్స్లో క్యాపిటల్ స్మాల్ ఏమి ఉండదు కదా. సో వాటిని జస్ట్ స్మాల్ లెటర్స్ లానే కన్సిడర్ చేసేయచ్చు. ఓకే. సో ఇనిషియల్గానే అవి స్మాల్ లెటర్స్ లాగా ఉంటాయి అండ్ వాటిని మనం ఏం చేంజ్ చేయం. బట్ అవి కూడా మనకి వ్యాలిడ్ లెటర్స్ కాబట్టి వాటిని జస్ట్ ఇక్కడ ఆర్ కండిషన్ పెట్టి ఈ కేసులో కూడా మనం ఫాల్స్ రిటర్న్ చేయాలి. సో రన్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ అయిపోయింది. ఓకే. సో ఇది ఈ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్. అండ్ దీని యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఓఎఫ్ ఎన్. ఎందుకంటే మనం జస్ట్ ఒక 2 టైమ్స్ ట్రావర్స్ చేస్తున్నాం. ఎట్లా ఇక్కడ మనం జస్ట్ 1 ట్రావర్సల్లో స్మాల్స్ అన్నిటిని క్యాపిటల్స్ అన్నిటిని స్మాల్స్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఈ ఐజే పాయింటర్స్ తోటి మళ్ళీ ఒకసారి ట్రావర్స్ చేస్తున్నాం. ఓకే. సో 2 టైమ్స్ ట్రావర్సల్. సో మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఓఎఫ్ ఎన్. అండ్ మన స్పేస్ వచ్చేసి మనం స్పేస్ వాడుతున్నాం అంటే మనం స్పేస్ వాడట్లేదు. ఇక్కడ కాన్స్టెంట్ స్పేస్లో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. ఓకే. సో వీడియోని ఇక్కడ వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఎలీట్ కోడ్ సిరీస్ని నేను ఇట్లా కంటిన్యూ చేస్తా. అండ్ ఇంకా అప్కమింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి వచ్చేటి. సో ఇంకా మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.